ఒకసారి చదువుదాం. వాట్ విల్ బి వరల్డ్? అసలు ఈ లోకం అంటే ఏంటి? లోకాన్ని జయించటం అంటే మనిషిని జయించటమా? లోకాన్ని జయించడం అంటే పరిస్థితిని జయించటమా? లోకాన్ని జయించడం అంటే ఇంట్లో ఉన్న భర్తను జయించటమా? ఇంట్లో ఉన్న భార్యను జయించటమా? బాగా నసాయి చూడండి. కొందరు జయించడం ఎలా ఉంటుంది అంటే, సంఘ విశ్వాసులు సంఘ సేవకుని జయిస్తారు కొన్ని సుట్టుపోటు మాటల ద్వారా. వారి జీవితంలో అదొక జయింపు. మా సేవకుడిని నేను ఎలా మాట్లాడతానో తెలుసా? మా సేవకురాల్ని నేను ఏ విధంగా నా కంట్రోల్లో పెట్టుకుంటానో తెలుసా? మా సంఘంలో ఉన్న విశ్వాసులని నా కనుసైగుల్లో ఎట్ట నేను ముందుకు కొనసాగింపు చేస్తానో తెలుసా అనేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ లోకంలో మనుషులు ఎన్నో జయిస్తాడు, కానీ ఈ జయించినటివి ఈ లోకానికి సంబంధించింది. కానీ పరలోకానికి వెళ్ళాలంటే లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించడం అంటే ఏంటిదో అదే యోహాను గారు రాస్తారు. చదవండి, యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. వాట్ విల్ బి వరల్డ్ అనే క్వశ్చన్ మనం వేసుకుంటే దైవజనుడు యోహాను గారు చాలా సూటిగా చాలా చక్కగా మాట్లాడుతాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అందరూ శ్రద్ధగా నా వైపు ఒక నిమిషం చూడండి. లోకాన్ని మనము జయించటం అని అంటే ఏంటిది అంటే, లోకములో ఏమున్నాయో తెలుసుకొని, లోకంలో ఏమున్నవి అవి మనల్ని ఏ విధంగా ఇబ్బందులోనికి గురి చేస్తాయో తెలుసుకొని వాటిని ఓవర్కమ్ చేయటమే. బాగా ఆలకించండి. యోహాను సువార్తలో ఏం రాస్తాడు? లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి, వాటిని నేను జయించాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు, వాటిని నేను జయించాను. నేను అంటాను, లోకంలో శ్రమలంటే ఏంటి? చాలామంది మాట్లాడే మాట, అప్పు బాధ వస్తే మనుషులకు శ్రమ, అనారోగ్య సమస్యలు వస్తే మనుషులకి శ్రమ, ఏదో యవ్వనస్తులు ఇంకేదో అలవాట్లకు లోనైపోతే మనుషులకు శ్రమ, ఓ భర్త మారు మనసు పొందకపోతే భార్యకి శ్రమ, భార్య లోకానుసారంగా జీవిస్తుంటే భర్తకు శ్రమ అని మనుషులు చెప్తారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? లోకంలో మనకున్న శ్రమలు ఏంటిదో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ఒక ఆధ్యాత్మికంగా ఎదిగే వారిని అడగండి, వారి జీవితంలో శ్రమలుగా వారు ఏది పరిగణిస్తారో తెలుసా? వాళ్ళ ఒంటికి వచ్చినటువంటి రోగాన్ని వాళ్ళు శ్రమలుగా పరిగణించరు. వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని వాళ్ళు శ్రమలుగా పరిగణించరు. వాళ్ళు ఏది పరిగణిస్తారు అని అంటే, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏదైతే వెనుకకు లాగుతుందో అది వారికి శ్రమ. వారు దేవునిలో ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని మాటలు, కొందరి పరిస్థితులు, కొన్ని కోరికలు వారిని కిందకి దిగజార్చడానికి ప్రయత్నిస్తుంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి అది శ్రమ. వివరించి చెప్తాను చూడండి. ఏరియా ఓ ప్రాంతంలో వెరీ రీసెంట్లీ ఏరియా ఓ ప్రాంతంలో బాగా ఆలకించండి. ఏరియా ఓ ప్రాంతంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక 2 నెలల క్రితమే ఉంటుంది. ఏరియా ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆల్మోస్ట్ నా ఏజ్ పాస్టర్ గారిది, నా ఏజ్ పాస్టర్ గారిది వాక్యం అంతా అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది, భోజనం అయిపోయింది. తిరిగి నేను బయలుదేరే సమయంలో రాత్రి మాట్లాడుతున్న మాట, అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్న అని అన్నాడు ఆయన. నేను అన్నాను, ఏంటన్నా ప్రార్థన చేయడం? దేవుడు కృపను బట్టి నేను మధ్యలో దేవుడిని అంగీకరించి సేవ చేస్తున్నాను. ఆయన బై బర్తే క్రిస్టియన్. ఆమేన్. ఆయన పుట్టుకతోనే పాస్టర్ గారి కుమారుడు. ఆయన నన్ను ప్రార్థన చేయమని అడిగితే నేను అన్నమాట, ఏం చేయమంటావు బ్రదర్ అని అంటే, అన్నమాట కంటి చూపు బాగుంటలేదన్న, దృష్టి బాగుంటలేదు. నేను చూస్తే చూపు ఆధ్యాత్మిక స్థితికి వ్యతిరేకంగా ఉంటుంది. నా చూపు విశ్వాస జీవితాన్ని నాశనం చేసేస్తుందన్న, నా కోసం ప్రార్థన చేయండి. బాగా ఆలకించండి. ఆయన నాకు ఆరోగ్యం రావాలనో ఆస్తులు రావాలనో ప్రార్థన చేయలేదు, కానీ నా కనుదృష్టి మారాలన్నా అని ప్రార్థన చేస్తాడంటే ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగేవాడి చూపు, బాగా ఆలకించండి, దేవునిలో అంచెలంచెలుగా పైకి ఎదగాలన్న వాడి ఆలోచనకు శ్రమ ఏంటిది అంటే లోక సంబంధమైన కార్యాలు వాడికి శ్రమ. సాతాను వేసేటటువంటి ఆ ఊరిలో వాడికి శ్రమ. అనారోగ్య సమస్య వచ్చిందా, దేవుడికి ప్రార్థన చేసుకుంటే పోతుంది, అది వాడి విశ్వాసం. వాడు దాన్ని శ్రమగా పరిగణించడు.
ఆధ్యాత్మిక కొంచెము లోతు తెలిసినటువంటి విశ్వాసులు ఈ లోక సంబంధంగా వచ్చిన శ్రమలని వారు శ్రమలుగా పరిగణించరు. వాళ్ళు దేని శ్రమలుగా పరిగణిస్తారంటే వీటినే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ఇవి లోకములో శ్రమలు కలిగించేటివి. ఇది ఎవరికి కలిగిస్తాయనంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినటువంటి విశ్వాసికి కలిగిస్తాయి. ఒకవేళ ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం మీలో ఎవరికైనా శ్రమగా లేకపోతే బాగా ఆలకించండి, ఆధ్యాత్మికంగా మీరు లోతులో లేరు. ఈ శరీరాశ ఎవరికి వస్తుంది అంటే ఆధ్యాత్మికంగా ముందుకు ఎదిగే వారికే వచ్చి సాతాను ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తాడు. కానీ అసలు ఆధ్యాత్మిక భక్తులు లేని వారికి శరీరాశ ఏంటిది, నేత్రాశ ఏంటిది, జీవపు డమ్మం ఏంటిది, వీళ్ళకి వ్యత్యాసం తెలియదు. ఎందుకనంటే వీళ్ళు భక్తులు లేరు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, లోకంలో మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటున్నారా? మీకు శ్రమలు ఉన్నాయి. ఆ సమస్య ఏదో అప్పులు కాదు, ఆ సమస్య ఏదో అనారోగ్యాలు కాదు, ఆ సమస్య ఏదో నిందలు కాదు, నీ ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలు నీకు శ్రమలుగా పరిగణించబడవు. కానీ నీకు లోకంలో శ్రమ అంటే ఏది అంటే లోకంలో ఉన్న శ్రమలు మూడే. అవి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ఈ శ్రమలని మనము జయించగలగాలి. ఎందుకనంటే మనం ఆరాధించే యేసయ్య ఈ సమస్యలను శ్రమించి ఈ సమస్యలో నుంచి విడుదల పొంది తండ్రి సింహాసనం ముందు కూర్చొని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారే, నీకు వచ్చిన సమస్య నాకు వచ్చింది, నీకు వచ్చిన ఆ నేత్రాశ నాకు వచ్చింది, నీకున్నటువంటి ఆ జీవపు డమ్మము గర్వించదగాల్సినటువంటి ఆ స్థితి నాకు వచ్చింది. కానీ నేను సమస్తాన్ని వదిలేశాను. ఎందుకంటే నా దృష్టి నా పరలోక రాజ్యం మీద, నా దృష్టి నా తండ్రి సింహాసనం మీద ఉంది కనుక ఈ లోక సంబంధమైన ఈ శరీర ఆశలోంచి నేను విడుదల పొందాను. విడుదల పొందిన దేవుడు మనకు చెప్పే మాట ఏంటిది అంటే, నేను విడుదల పొందిన ప్రకారమును మీరు పొందితే, నేను ఏ నేత్రాశలో నుంచి విడుదల పొందానో ఆ ప్రకారంగా మీరు పొందితే, నేను ఏ జీవపు డమ్మాల్లో నుంచి విడుదల పొందానో వాటిని ఓవర్కమ్ చేశానో ఆ జీవపు డమ్మములో నుంచి మీరు దానిని ఓవర్కమ్ చేయగలిగితే. ఓవర్కమ్ అంటే ఏంటిది అంటే చూడండి, ఇక్కడ మనం గర్వించడానికి ఒక ఆస్కారం ఉంది. బాగా ఆలకించండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ప్రసంగం చెప్పాను అనుకోండి, ఈ ప్రాంతంలో నేను ప్రసంగం చెప్పాను, అక్కడ నా వాక్యం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డాయి, నా వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడ్డారు. రేపు ఎప్పుడైనా నేను ఆ ప్రాంతంలోనికి వెళ్తుండగా ఎవరైనా వచ్చి అన్న భలే చెప్పావు నా రోజు వాక్యం అని అన్నప్పుడు నేనేం చేయాలి తెలుసా? అవునా బాగా చెప్పానని ఆ గర్వాన్ని మన మీదకు తీసుకోకుండా అలా ఓవర్కమ్ చేసి వెళ్ళిపోవటమే. దాన్ని మనం ఏదో దాంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆ గర్వాన్ని మనలోనికి తీసుకోకుండా దాన్ని దాటి వెళ్ళిపోగలిగితే దాన్ని మనం జయించినట్టే. అలా కాకుండా ఆ గర్వాన్ని మన హృదయంలో తీసుకొని, ఆహా నాకు మించిన ప్రీచర్ లేడు, నాకు మించిన ప్రసంగికుడు లేడు, నేను మాట్లాడితే అనేక మంది మారు మనసు పొందుతున్నారంట, నేను పేతురు లాంటి వాడిని అని అనుకుంటే ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ దీనిని జయించలేకపోతే అసలైంది మనం ఓడిపోతాం. ఇక్కడ ఈ గర్వాన్ని, ఈ జీవపు డమ్మాన్ని మనం ఓవర్కమ్ చేయగలిగితే ఈ ఓవర్కమ్లో మనకు వచ్చే గమ్యము పరలోక రాజ్యం. అయితే లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. దీనిని మనం ఓవర్కమ్ చేయగలిగితే, అంటే దీనిని మనము జయించగలిగితే మనకేమొస్తుంది? నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. నిత్య జీవము మనకు రావాలి అని అంటే ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవ వృక్ష ఫలాలు మనము తినాలంటే దేవుడు మాట్లాడుతున్నమాట వీటిని ఓవర్కమ్ చేయాలి. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన మన జీవితంలో వీటిని ఓవర్కమ్ చేసిన అనుభవాలు లేకపోతే బహుశా మనము నామకార్థమైన క్రైస్తవ్యంలో ఉంటాం. ఇన్ని సంవత్సరాలు మనం చేసిన భక్తిలో ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డమ్మంలో నుంచి అలా పైకి వెళ్ళిపోవాలి అని అంటే మనము వీటిని తగలకుండా ఉంటేనే మన ఆధ్యాత్మిక స్థితిగా ఉంటుంది.